హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారులే. ఇంతకీ ఈరోజు మేము దావత్ అయితే చేసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. పార్టీ అంటేనే గుర్తొచ్చేది ఫ్రెండ్స్, మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎప్పుడో డాబాలకి ఏమి వెళ్తాంలే, మనమే చేసుకొని తినేద్దామని మా అన్నయ్య వాళ్ళు అన్నారు. మేము కూడా సరే అని మా ఇంటి దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండ ఉంటుంది, అక్కడికి వెళ్దామని చెప్పాము. ఇంతకీ పార్టీ ఎందుకు చేసుకుంటున్నామో చెప్పలేదు కదా. మొన్నే వినాయక చవితి అయిపోయింది. మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఆఫీసులకి, స్కూల్కి, కాలేజీలకి వెళ్తారని, మళ్ళీ ఇక అందరూ కలిసి దసరాకేనని పార్టీ అయితే చేసుకుంటున్నాం. ఇక అందరూ ఎవరింటికి వెళ్ళి 10 గంటలకు అయితే వచ్చేసాం. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తలా ఒకటి బండి మీద తీసుకొని వచ్చేసాం. అప్పుడే టైం 12 అయింది. ఇక అందరూ త్వరగా తలా ఒక పని ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేసాం. మా అన్నయ్య వాళ్ళు చికెన్ వాష్ చేసేసరికి మేము ఆనియన్స్, టమాటో కూడా వాష్ చేసేసాం. అవి కట్ చేయండి అంటే చేతుల్లోనే పెట్టి కట్ చేస్తున్నారు. ఆనియన్స్ కట్ చేయబోయి ఇంకేమన్నా కట్ చేసుకుంటారేమో. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లోకి 1/2 ప్యాకెట్ కారం, 1 ప్యాకెట్ పెరుగు, టేస్ట్కి తగినంత సాల్ట్ అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఆలోపే పక్కన స్టవ్ అయితే రెడీ చేసేసారు. స్టవ్ అంటే స్టవ్ కాదు, పొయ్యి. ఆ పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసేసారు. ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించారు. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా అయితే వేసి మగ్గించారు. అది బాగా వేగిన తర్వాత పసుపు, కారం వేసి తిప్పు అరే తిప్పు అని తిప్పారు. తర్వాత ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేశారు. ఆలోపే మా వాళ్ళు అయితే ఎలా తొంగి చూస్తున్నారో చూడండి. అప్పుడే మా అన్నయ్య ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి కడాయిలో అయితే వేశాడు. అది ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేశారు. మా వాళ్ళు టేస్ట్ అంటేనే సగం కర్రీ అయితే చేసేసారు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా ఆకలిస్తుంది, అందుకే అందరు ముందుగా వచ్చేసి కూర్చున్నారు. మేమైతే రైస్ అయితే ఇంటి దగ్గర నుంచి చేపించుకొచ్చుకున్నాం. మీరు ఎప్పుడైనా ఇలా దావత్ అయితే చేసుకున్నారా? కామెంట్ చేయండి.